భారతీయ జనతా పార్టీ మూడోసారి కేంద్రంలో అధికారంలో వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీ, అలాగే ఒకసారి పరోక్షంగా మరోసారి ప్రత్యక్షంగా మద్దతిస్తున్న వైసీపీ కూడా బీజేపీకి మద్దతిస్తుంది. అదేవిధంగా బీహార్ రాష్ట్రంలోని జేడీయూ పార్టీ ఎంపీలు కూడా ఆ పార్టీ కూడా బీజేపీకి మద్దతిస్తున్నాయి. ఈ విధంగా ఎన్డీఏ గవర్నమెంట్ ఏర్పాటు చేసిన భారతీయ జనతా పార్టీ పూర్తిగా రాజ్యాంగ విద్రోహ చర్యలకు పాల్పడుతుంది, ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తుంది, రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనే తన వికృత సంస్థ యొక్క పనికి మాలిన ఎజెండాను, మత విద్వేషపు ఎజెండాను అమలు చేస్తుంది. దీన్ని లౌకికవాదులు, దేశంలో ఉండే వారే కాదు, ప్రజలే కాదు, ప్రపంచంలో ఉండే మేధావులు, లౌకికవాదులు, ప్రజాస్వామ్యవాదులు, పార్లమెంటరీ విధానాన్ని అభిమానించే వాళ్ళు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇందులో భాగంగా తమ మత విద్వేషపు ఎజెండాను అమలు చేయడంలో భాగంగా పార్లమెంటు సాక్షిగా అమిత్ షా అంబేద్కర్ గారిపై చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. భారతీయ జనతా పార్టీ దేశానికి అత్యంత ప్రమాదకరంగా తయారైంది. ఆ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు కానీ, పరిపాలన కానీ తీవ్ర నష్టం చేకూరుస్తున్నాయి. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా, అలాగే శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కడప జిల్లాలో వివిధ దశల్లో ఆందోళనలు, నిరసనలు, ఉద్యమాలు చేపడుతున్నాయి. రానున్న రోజుల్లో త్వరలో ధర్నాలు విడతల వారీగా, అలాగే స్థానికంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2-3 కిలోమీటర్ల మేర పాదయాత్రలు, అంబేద్కర్ గారి విగ్రహానికి వినతిపత్రం సమర్పించడం, రాజ్యాంగ పీఠికను ప్రత్యేకంగా ప్రచురించి విద్యార్థులకు, ప్రజలకు అందించడం, రాజ్యాంగం ప్రాముఖ్యతను తెలియజెప్పడం, తద్వారా ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడం, బీజేపీ చేస్తున్న ఈ అమానుషమైన పరిపాలనను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలను చైతన్యవంతులు చేసి వారిని బీజేపీ చేస్తున్న అన్యాయానికి తెలియజేయడమే కాకుండా కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి, రాజ్యాంగ పరిపాలనను అమలు చేసేందుకు కూడా పూర్తిగా ప్రయత్నిస్తుంది. కాంగ్రెస్ పార్టీ దశలవారీగా చేస్తున్న ఈ ఉద్యమానికి ప్రజలు ప్రతి ఒక్కరూ సహకరించాలి, లౌకికవాదులని కాంగ్రెస్ పార్టీ పిలుపునిస్తోంది.